కాక బాసు, ఈరోజు ఐరన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుందాం. ఐరన్ డెఫిషియన్సీ అంటే ఏంటో ఇప్పుడు చెప్తా నేను. ఐరన్ డెఫిషియన్సీ అంటే మన బ్లడ్ లో హిమోగ్లోబిన్ ఉంటుంది కదా. హిమోగ్లోబిన్ తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చదువుకున్నావు కదా బాబా. హిమోగ్లోబిన్ ఏమవుతుంది అంటే అది ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది అనమాట. హిమోగ్లోబిన్ అనేది ఆ క్యారీ చేయడానికి హెల్ప్ చేసేదే ఐరన్ అనమాట. ఇది తగ్గిపోయింది అనుకోండి, దీన్ని ఏమంటారో తెలుసా? ఐరన్ డెఫిషియన్సీ అనేమియా అంటారు అనమాట. ఈ పార్ట్లో ఏంటంటే మనం ఐరన్ డెఫిషియన్సీ తగ్గిపోతే ఏమవుతుందో నేను చెప్తాను. నెక్స్ట్ పార్ట్లో ఎందులో ఉంటుంది అండ్ నాన్ వెజ్ ఏం తీసుకోవచ్చు అనేది పార్ట్ 2లో చెప్తాను. వెళ్ళిపోకరా బాబు, నీకు వద్దన్నావు. సో ఈ ఐరన్ అనేది హిమోగ్లోబిన్కి అందకపోతే ఏమవుద్ది? ఆక్సిజన్స్ లెవెల్ పడిపోతాయి అనమాట. ఇందులో బ్లడ్లో పడిపోతే ఏమవుతుంది? ఇప్పుడు నీకు బాడీ అంతా బ్లడ్డే ఉంది కాబట్టి నీకు ఊపిరాడకపోతే కింద మీద అయిపోతావు కదా. ఆ బ్లడ్ కూడా అలా అయిపోయి నిన్ను కూడా కింద మీద చేయొద్దు అనమాట. సో మొత్తం వీక్గా టైర్డ్గా ఉంటుందని ఏం చేయకుండా వల్ల వచ్చే ఇబ్బందులు నేను చెప్తాను. నేను ఫస్ట్ నీకు హెడేక్, స్ట్రెస్. దాని తర్వాత నువ్వు ఏం పని చేయకుండా టైర్డ్ అయిపోతూ ఉంటావు. కోల్డ్ హ్యాండ్స్ అండ్ ఫీట్స్ అంటే చల్లగా అయిపోతుంటాయి చేతులు ఇంకా నీ పాదాలు అనమాట. పాదాలు మొత్తం చల్లగా అయిపోతుంటాయి నీకు తెలియకుండానే. హార్ట్ బీట్ కొడేసుకుంటూ ఉంటుంది, నీ కంట్రోల్లో ఉండదు అనమాట. నాన్ ఫుడ్ ఐటమ్స్ అనమాట, అంటే మట్టి, ఐస్, ఇవి తినాలనిపిస్తుంది. సో ఇవన్నీ ఐరన్ వల్ల వచ్చాయన్నమాట. ఇవన్నీ మేల్ ఫీమేల్కి కామన్లు అనమాట. ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది అమ్మాయిల్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు తినేదే తక్కువ. అందరూ కాదు బాబు, కొంతమంది తింటారు కానీ ఏంటంటే ఐరన్ తినరు. ఈ అమ్మాయిలకి బ్లడ్ లాస్ ఉంటుంది కదా మెన్స్ట్రువల్ సైకిల్లో. సో దానివల్ల ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో దీనివల్ల అమ్మాయిల్లో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది అనమాట. ఇంకోటి అబ్బాయిల్లో ఏంటంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మజిల్ సోర్నెస్, మజిల్ వీక్నెస్, స్టామినా తగ్గిపోవడం, తర్వాత కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి అనమాట. నేనేం ఎంబీబీఎస్ కాదు, సో ఇదంతా మా ఇంటర్నెట్ లో ఉంది. సో అది తీసుకొచ్చి నేను చెప్తున్నాను, ఇదొక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో దీన్ని పట్టుకొని కామెంట్లో వచ్చి అదేమిటబ్బా మాయా అని సొల్లు కామెంట్లో పెట్టకండి. సో ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే ఈ సుబ్బుగాన్ని ఫాలో చేసుకోండి. పార్ట్ 2లో మాత్రం ఎందులోంచి ఐరన్ సోర్సెస్ ఎందులోంచి ఉన్నాయి, సో ఫాలో చేసుకొని బయోలో లింక్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకో మరి సుబ్బుగాన్ని. ఉంటా మరి, బాయ్.